నీళ్ళలో చేపలు కూడా తిరుగుతున్నాయి. చాలా శుద్ధంగా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడేదో కొన్ని వేసిన ప్లాంట్ల వల్ల నీళ్ళు వెంటకవే శుద్ధ అయిపోతాయి అని చెప్పేసి అంటారు. ఇంకా చుట్టుపక్కల ఉండే ఎక్కడో మైన్స్ నుంచి వచ్చే నీళ్ళు దీన్ని కనెక్ట్ చేశారంట. ఇక్కడ నుంచి పొలాలకు కూడా పోతాయని చెప్పేసి అని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు. మెట్ల దేవాలయం కూడా అంటారు. కమలం చెట్టు, కమలం మొక్క చాలా అందంగా ఉందని తీస్తుంది. చూడండి, పెద్ద పెద్ద చేపలు తిరుగుతున్నాయి. నీళ్ళు కూడా చాలా స్వచ్ఛంగా ఉన్నాయి. చాలా చాలా సుందరంగా కట్టారనిపిస్తుందండి. డిఫరెంట్గా కట్టారు. వీళ్ళు భక్తిభావంతో పాటు సామాజిక దృక్పథంతో నీళ్లు వేస్ట్ కాకుండా నీళ్లు శుద్ధి మళ్ళీ రైతులకు ఉపయోగపడే విధంగా కట్టారంటే చాలా గొప్ప విషయం అనాలి. ఇది గోపురం వ్యూ. లోపల స్వామివారు ఉంటారు. ఓం నమో వెంకటేశాయ. చూసాను, చూడండి, మీకు కనిపిస్తే చూడండి, ఆస్వాదించండి. ఎంతలా ఉంది చేప, అది చాలా అందంగా ఉంది. అదిగోండి నీళ్ళలో ఆరెంజ్ కలర్లో ఉండే చేప కనిపిస్తుందా మీకు? అదా